ఇక కవిత ఎపిసోడ్ పై ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ కీలక నేతలతో కేసీఆర్ అధ్యక్షతన భేటీ నడుస్తోంది. కేసీఆర్ తో చర్చలో పార్టీ కీలక నేతలు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంజయ్, మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. కవిత సస్పెన్షన్ అనంతర పరిణామాలపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు కవిత తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. హరీష్ రావు, సంతోష్ రావుకు పార్టీ నుంచి పూర్తి మద్దతిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ఎందుకంటే కవిత సస్పెన్షన్ ఒక ఎత్తు అయితే సస్పెన్షన్ తర్వాత పరిణామాలు మరో ఎత్తు. సో ప్రస్తుతం భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి అండ్ రేపు కవిత ప్రెస్ మీట్ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఎలా వ్యవహరించాలన్న దానిపై ఏమన్నా చర్చ జరుగుతోందా? కవిత సస్పెండ్ తర్వాత జరిగేటువంటి పరిణామాలపై కేసీఆర్ ఫామ్ హౌస్లో అయితే ఒక మంత్రాలు అయితే జరుపుతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన కీలక నేతలు, అంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలు కేటీఆర్ కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఇట్లాంటి సంజయ్, ఇట్లాంటి వారంతా కూడా లోపల దాదాపు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా సమావేశం అయితే కొనసాగుతుంది. కేటీఆర్ కూడా నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్లోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే కేసీఆర్ కవిత పైన సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులంతా కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కవిత పైన అటాక్ ప్రారంభమైందని చెప్పాలి. టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ కవిత పైన విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే నిన్న కవిత హరీష్ రావు పైన ఆరోపణలు చేసిందో దానికి నిరసనగా హుస్నాబాద్లో ఈరోజు కవిత దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇక సిద్దిపేటలో కూడా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులంతా కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం చంద్రబాబు వెనుకుండి ఇదంతా కూడా నడిపిస్తున్నాడంటూ కూడా చేశారు. కేవలం కవిత తన ఆస్తులను కాపాడుకోవడానికే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోపల ఫామ్ హౌస్ సంబంధించి ఏదైతే కవిత ఇంతకుముందే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళిన పరిస్థితి, మనం అప్పుడు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతామంటూ శ్రీనివాస్ గౌడ్ క్లియర్గా చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళే వారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడట్లేదు. లోపల చర్చలు జరిగిన తర్వాత కేసీఆర్ ఏం చెప్తాడు అనే విషయాన్ని మీకు చెప్తామంటూ కూడా చెప్పిన సందర్భాన్ని అయితే మనం చూసాం. సో ఓవరాల్గా ఫామ్ హౌస్లో అయితే సుదీర్ఘంగా దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కవిత ఈరోజు ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంటుందంటూ ఉదయం నుంచి అందరూ భావించారు. ఆ మాట్లాడిన తర్వాత ఏదైనా రియాక్ట్ ఇక్కడ నుంచి వస్తుందేమో అనుకున్నా, కానీ రేపు కవిత 12 o'clock ప్రెస్ మీట్ పెడుతున్న అన్న నేపథ్యంలో ఇప్పుడు బయటకు వచ్చిన నేతలు ఏమైనా మాట్లాడతారా, కేసీఆర్ ఏం చెప్పారు, పార్టీకి సంబంధించి కవిత వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాంటి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా కొంతమంది బయటకు వస్తే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. శివతేజ.